హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉండేటువంటి విజయవాడ నగరాన్ని సుందరీకరించేటువంటి పనులపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఎవరు రాష్ట్రానికి వచ్చినా, ముఖ్యంగా రాజధాని ప్రాంతాన్ని ఎవరు సందర్శించాలన్నా ముందు విజయవాడ నగరం నుంచే రాజధాని ప్రాంతంలోకి ప్రవేశించాలి. కాబట్టి ఈ రాజధాని ప్రాంతానికి చేరుకునేటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా, మార్గ మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా సుందరీకరించేటువంటి పనులపైన ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, అలానే అమృత్ స్కీమ్స్, మరోవైపు నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ ఎలకేషన్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని విజయవాడ నగరంలో ఎక్కువగా కాలువలు ఉంటాయి కాబట్టి కాలువ గట్లన్నిటినీ కూడా సుందరీకరించేటువంటి పనులపైన ఫోకస్ పెట్టాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ముఖ్యమైనటువంటి 2 ప్రధాన కాలువలు, బందరు కాలువ, ఏలూరు కాలువ, ఈ 2 కాలువల్ని కూడా పూర్తిగా ఫారిన్లో ఉండేటువంటి రివర్ ఫ్రంట్ తరహాలో, అంటే కాలువ గట్లని పూర్తి స్థాయిలో ఆ తరహాలో అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికను రూపొందించాల్సిందిగా అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. బందరు కాలువ డెవలప్మెంట్కి సంబంధించి ఒక 3 కోట్ల రూపాయలు, ఏలూరు కాలువ డెవలప్మెంట్కి సంబంధించి మరొక 2 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఏ విధంగా ఉండొచ్చు అనే దానికి సంబంధించి ఒక యూరోపియన్ రివర్ ఫ్రంట్ నమూనాలను కూడా కొన్ని వైరల్ చేస్తున్నారు. అసలు వాటిలో వాస్తవం ఎంత, వీటిని సుందరీకరించడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? కాలువగట్లకు సంబంధించి విజయవాడలో సాధారణంగా కనిపించేటువంటి దృశ్యాలు ఇవి. ఈ కాలువగట్లన్నీ కొంత ఆక్రమణలతోనూ లేదా చెత్తా చెదార్థాలతోనూ నిండిపోయి ఉండేటువంటి పరిస్థితి. అయితే దీన్ని పూర్తిగా ప్యూరిఫై చేసేటువంటి బాధ్యతను ఒక సమగ్ర ప్రణాళికని మున్సిపల్ కార్పొరేషన్ల ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే ఈ తరహా నమూనా రివర్ ఫ్రంట్లని ఆవిష్కరించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నమూనా రివర్ ఫ్రంట్ల ప్రకారం చూస్తే కనుక కాలువగట్లను ఆనుకుని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్ని ఒక గ్రీన్ ప్రాజెక్ట్స్ కింద డెవలప్ చేసేటువంటి క్రమంలోనే ప్రత్యేకంగా అక్కడ గ్రీన్ బెల్ట్లు అభివృద్ధి చేయడంతో పాటు రిక్రియేషను, పెద్దలు కూర్చోవడానికి సిట్టింగ్ బెంచ్ల దగ్గర నుంచి పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ పార్క్ వరకు అన్నీ ఒక కాంబినేషన్గా ఉండేలాగా డెవలప్ చేయాలని చెప్పనేటువంటి ఆలోచన ఏపీ ప్రభుత్వం చేస్తుంది. ఇదే తరహాలో ముఖ్యమైనటువంటి నగరాల్లో, అటు విశాఖపట్నం, రాజమండ్రి, కర్నూలు, ఇట్లా ముఖ్యమైనటువంటి నగరాల్లో ఉండేటువంటి కాలువ ఒడ్డు ప్రాంతాలన్నింటినీ కూడా ఈ విధంగా ఒక బ్యూటిఫుల్ రివర్ ఫ్రంట్స్ తరహాలో డెవలప్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్మార్ట్ సిటీ వంటి పథకాలని, ఆ పథకాల కేటగిరీలో వచ్చేటువంటి నగరాలు ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం చొరవ చూపాలని ఏపీ సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇందులో మొదటి విడతగా విజయవాడ నగరంలో ఎక్కువ కాలువలు ఉంటాయి. దాదాపు ఒక 4-5 కాలువలు కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కోర్ ఏరియా నుంచి చూస్తే కనీసం ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు ఇట్లాంటి గ్రీన్ బెల్ట్లు డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ సీఎం చేశారు. ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు. ముందుగా ఒక స్టెప్గా చూస్తే కనుక 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల కేటాయింపులకు సంబంధించి నగరీకరణ, పట్టణీకరణ కేటగిరీ కింద విజయవాడ నగరంలో బందరు కాలువ డెవలప్మెంట్కి 3 కోట్ల రూపాయలు, అలానే ఏలూరు కాలువ పరిసర ప్రాంతాల డెవలప్మెంట్కి 2 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి అతి త్వరలోనే ఈ కాలువల సుందరీకరణ పనులు, కాలువ గట్ల ఆక్రమణల తొలగింపు ప్రక్రియ, ఆ ప్రాంతంలో చేయవలసినటువంటి సుందరీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే విధంగా అధికారులు ఒక సమగ్ర ప్రణాళికతో రావాల్సిందిగా ఏపీ సర్కార్ గైడ్ లైన్స్ ఇచ్చింది. కాబట్టి అతి త్వరలోనే ఈ పనులపైన అధికార యంత్రాంగం దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.